నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడండి. విశ్వాస సంబంధమైన సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వీటిని విసర్జించమని చెప్తున్నాడు. ఏటిని విసర్జించాలి? విసర్జించవలసిన ఏమో మనం కలిగి ఉంటున్నాము, సంపాదించుకోవలసిన ఏమో పోగొట్టుకుంటున్నాము. మనం వేటినైతే సంపాదించుకోమని చెప్తుందో దేవుని వాక్యం, వాటిని పోగొట్టుకుంటున్నాము. విసర్జించమన్న వాటిని మాత్రం మనం కలిగి ఉంటున్నాం. వాటిని పట్టుకుని ఎలాడుతా ఉన్నాం. మనం ఏం విసర్జించమన్నాడు ఆయన? ఏం విసర్జించాలి దేవుని పిల్లలుగా మనం? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏం విసర్జించాలి నీవు? మరొక మాట చూడండి, ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:31. ఎఫెసీ పత్రిక 4:31 చూడండి. అల్లరిని విసర్జించమంటున్నాడు అక్కడ. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరిని, దూషణ, ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇంకా ద్వేషం ఉంది, క్రోధం ఉంది, అల్లరి ఉంది, సమస్తమైనటువంటి వేషధారం ఉంది మనలో. వీటిని విసర్జించమని చెప్తుంటే వీటినే మనం కలిగి ఉంటున్నాం. ఏటిని సంపాదించుకోమని చెప్తున్నాడు, వాటిని మాత్రం మనం పట్టుకోవట్లేదు. ఏ ప్రయోజనం మనం దేవుని సన్నిధికి వచ్చి? అల్లరిని విసర్జించమని చెప్తున్నాడు ఆయన. ఇంకా అల్లరిలోనే ఉంటున్నాం మనం. అల్లరితో కూడిన ఆటపాటలో ఉంటున్నాం. ఒకరికంటే ఒకరు పడినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఒకరికంటే ఒకరు ద్వేషం కలిగి ఉంటున్నాం. ఒకరంటే ఒకరికి అసూయ కలిగి ఉంటున్నాం. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఇంకా సంఘంగా, సమాజంగా కూడుకొని మనకి ఏం ప్రయోజనం? ఏ ఫలం మనకి? మరొక మాట చూడండి ఒకసారి. రోమపత్రిక 13:12. అంధకార క్రియలను విసర్జించమంటున్నాడు అక్కడ. రోమపత్రిక అల్లరితో కూడిన ఆటపాటలైనను, భక్తైనను లేకయు, కామ విలాసములైనను, పోగిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటయంగా నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనలోనే కనబడతాయి. అక్కడ ఏమేమైతే ఉండకూడదు, ఏమేమైతే మీరు చేయకూడదు అని చెప్తున్నారు, ఇవన్నీ మనలోనే కనబడుతున్నాయి. వీటిని విసర్జిస్తేనే గాని మనం దేవుని రాజ్యానికి వారసులు కాలేము. వీటిని విసర్జిస్తేనే గాని మనం దేవునికి ప్రియులుగా మారలేము, ఆయన బిడ్డలుగా మారలేము. మరొక మాట కూడా చూడండి, చెప్తాను త్వరగా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అవమానకరమైన రహస్య పాపములన్నింటినీ కూడా విడిచిపెట్టమంటాడు అక్కడ. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించండి అని చెప్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవమానకరమైనటువంటి రహస్య కార్యములన్నింటినీ విసర్జించండి. విసర్జించడం అంటే ఏంటి తెలుసా మీకు? అసలు విసర్జించడం అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలుసా లేదా? విసర్జించడం అనే మాటకు అర్థం మీకు తెలుసా లేదా? పొద్దుటే లేస్తారు కదా, మీరు లేచినట్టు ఎక్కడికి వెళ్తారు? అదే విసర్జించడం అంటే. అది కనుక మీలో ఉంటే ఏం చేస్తుందో తెలుసా? విసర్జించకపోతే నిలువున తినేస్తారు మిమ్మల్ని. కుళ్ళిపోతారు మనుషులు, సెప్టిక్ ట్యాంక్ గా మారిపోతారు మనుషులు. వాటిని విసర్జించినట్లుగా వీటినన్నింటినీ విసర్జిస్తేనే నీకు మేలు. నువ్వు బ్రతుకుతావు, నువ్వు బట్టకట్టగలుగుతావు, దేవునితో ఉంటావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు అని చెప్తుంది అక్కడ. కాబట్టి అటువంటి వాటిని మీరు అన్నింటినీ విసర్జించండి అని చెప్తుంది. మరొక మాట కూడా చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4:7. 1 తిమోతి రాసిన పత్రిక 4:7. అపవిత్రమైన ముచ్చట్లు విసర్జించమని చెప్తున్నాడు అక్కడ. అపవిత్రములైన ముసలప ముచ్చట్లను విసర్జించి మనకి ఇవే కావాలి. దేవుడొద్దు, దేవుడి సన్నిధొద్దు. అపవిత్రమైనటువంటి ముసలం ముచ్చట్లన్నీ పెట్టుకుని మనం ఇంటి దగ్గర కూర్చుంటాం, సమయాన్ని దుర్వినియోగం చేస్తాం, చూడకుండా చూద్దాం అనుకోండి అంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడికి రాదు? దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మాత్రం మనకి సమయం గుర్తురాదు. అన్నిటికీ సమయం గుర్తొస్తుంది. టీవీ సీరియల్ సమయం గుర్తొస్తుంది. సెల్ ఫోన్ లో టయానికి మాట్లాడటం గుర్తొస్తుంది. అన్ని ముసలం ముచ్చట్లో పెట్టుకుని కూర్చుని మాట్లాడుకోవడం గుర్తొస్తుంది. కానీ ఎక్కడికి వచ్చేటప్పటికి సమయం గుర్తురాదు మనకి. ఎక్కడికి వెళ్ళేటప్పటికి సమయం గుర్తురాదు. దేవుని సన్నిధి అంటే సమయం మనకు గుర్తురాదు. అసలు పట్టించుకోం దేవుని సమయం అంటే. మనం దేవుని సన్నిధి కంటే సమయానికి రా. మనం
ఎందుకు మనం ఇంకా బ్రతికేది? ఎందుకు ఇంకా మనం విశ్వాసంగా జీవించేది? అన్యుడే బెటర్ కదా నీకు అన్నట్టు అందుకని అంటాడు లవోదికే సంఘంతో, నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు. ఎలా ఉందంట మన జీవితం? నువ్వు అది కావాలి ఇది కావాలి, నాకు ఇది విడిచిపెట్టవు అది విడిచిపెట్టవు. నీవు ఏదో ఒకటి విడిచిపెడితేనే నీకు మేలు అంటాడు ఆయన. నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా నువ్వు ఉండి వెళ్ళడం నీకు మేలు. కానీ నువ్వు ఎలా ఉన్నావంట? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. అలా ఉంటే నేను ఏం చేస్తానో తెలుసా? నా నోట నుంచి వచ్చి ఉమ్మును నీ మీద మోస్తాను. అంత భయంకరమైనటువంటి రోత కలిగిస్తున్నాను నాకు అంటున్నాడు. మీ క్రియల వల్ల, మీ ప్రవర్తన వల్ల, మీ మాట తీరు వల్ల, మీ ప్రవర్తన వల్ల నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నారు అని దేవుడు పలుకుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడి నుంచి అయినాను జ్ఞానంతో, బుద్ధితో, వివేచనతో, ఆలోచనతో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇద్దాం. దేవుని సన్నిధికి రావాల్సిన సమయాన్ని దేవుని సన్నిధికే వద్దాం. భక్తి కలిగి ఉందాం, భయం కలిగి ఉందాం. విసర్జించవలసిన వాటిని విసర్జించుదాం, పట్టుకోవలసిన వాటిని మనం పట్టుకుందాం. దేవుడి మాటను మన వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో